విష్ణుప్రియ వర్సెస్ రోహిణి. మీరు చూస్తుంటే రోహిణి వచ్చిన కాడి నుంచి విష్ణుప్రియకి రోహిణికి పడట్లా, ఏదో గొడవలో. ఎందుకో మరి విష్ణుప్రియ కావాలనా లేకపోతే ఏంటో రోహిణి నార్మల్ టోన్లోనే చెప్తుంది. నాకు తెలిసినంత మట్టుకి కొంతమంది విష్ణుప్రియకి సపోర్ట్ చేస్తారు, ఓకే నేను కాదంట్లా. నా డెసిషన్, నా ఒపీనియన్ ప్రకారం ఏంటంటే రోహిణి బాగానే మాట్లాడింది. అంత ప్రొవోకింగ్గా అంత రెచ్చగొట్టేలాగా ఎప్పుడు మాట్లాడలేదు నాకు తెలిసినంత వరకు. ఇన్ని రోజుల్లో కూడా తను నార్మల్గానే అందరితోనే బాగా మాట్లాడేది, ఎక్కువ మాటలు విసిరేయడం అలా కూడా ఉండదు. ఇంకా విష్ణుప్రియ ఏవో కొన్ని మాటలు వదిలేస్తుంది. అంటే స్టార్టింగ్ సోనియా మీద పుణ్యస్త్రీ అని ఇలాగే, అంటే తను అనుకున్న గ్రూప్ గేమ్ అంటే పృథ్వీ ఇంకా వీళ్ళని సపోర్ట్ చేద్దాం, ఇంకా వీళ్ళనైతే అంటే వీళ్ళందరూ ఒక జనరే కదా, ఎంటర్టైన్మెంట్ పర్పసే కదా వీళ్ళందరూ. సో రోహిణి మీద ఎందుకు అంత గ్రజ్జో నాకు అర్థం కావట్లేదు ఈరోజు జరిగిన టాస్క్ మీద కూడా. సో ఎందుకో విష్ణుప్రియ మరి నాకు ఎందుకు నచ్చలే. ఫస్ట్ నుంచి తనకు ఓటింగ్స్ వేసుకుంటానే వచ్చారు. ఏం చెప్పాలంటే ఫస్ట్ 3 వీక్స్ కూడా విష్ణుప్రియ టాప్లో ఉంది. సో తర్వాత నిఖిల్ అలా అయితే వచ్చాడు. సో విష్ణుప్రియ వర్సెస్ రోహిణిలో ఎవరు కరెక్ట్ అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.